హాయ్ హలో అందరికి నమస్తే. టాపిక్ ఏంటంటే జగన్ సెక్యూరిటీ పీకేయండి, ఏపీ నుంచి తరిమేయండి. టీడీపీ పార్టీ శ్రేణుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. బోలా శంకరుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి ఆయనకు విజ్ఞప్తులు వస్తున్నాయంట. సో ఈ క్రమంలో ఈ అంశానికి సంబంధించి నారా లోకేష్ గారు కానీ, మేధావులు, జర్నలిస్టులు, న్యూట్రల్ జర్నలిజం చేస్తామని చెప్పేటువంటి వ్యక్తులు కానీ ఈ జగన్ గారి సెక్యూరిటీకి సంబంధించి ఏం పీకాడని సెక్యూరిటీ ఇస్తూ ఉన్నారు. ఒక టీడీపీ పార్టీ కరడుగట్టినటువంటి ఒక రెడ్డి, బీసీ రెడ్డి అన్న వీడియోలు చేస్తూ ఉంటారు ఆయన అన్నగారు కూడా ఇదే వాడు మాట్లాడారు. ఏం పీకాడని ఇవ్వాలి, చంద్రబాబు నాయుడు గారు ఇలా బోలా శంకరుడిగా ఉంటే సరిపోదని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. సో దానికి సంబంధించి మీకు కొన్ని విషయాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తర్వాత దానికి సంబంధించి ఇటు కార్యకర్త నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా అందరూ రంగంలోకి దిగిపోయారు. జగన్ గారిని ఏ రకంగా కౌంటర్ ఇవ్వాలి, ఆ మాటలకు సంబంధించి దాన్ని డైవర్ట్ చేయాలనే విధంగా ప్రతి ఒక్కరు కూడా వేరు టాపిక్లను తెరపైకి తీసుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు. కానీ జగన్ గారు మాట్లాడినటువంటి రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినటువంటి ఆ అంశాలకు సంబంధించి ఎక్కడ కూడా సమాధానం ఎవ్వరు కూడా చెప్పనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ మాటలకు సంబంధించి దారుణంగా మాట్లాడుతున్నారు. జగన్ క్యాన్సర్ కన్నా దారుణం, జగన్ ఒక సైకో, జగన్కి పిచ్చి లేచింది, పిచ్చి పారకాష్ఠకు చేరిందని చెప్పి. ఏంటి రాష్ట్ర ప్రయోజనాల గురించి అడిగితే పిచ్చి పారకాష్ఠకు చేరినట్ట, డేటాతో సహా ఎవిడెన్స్తో సహా జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. దానికి సంబంధించి ఆన్సర్ చెప్పండి. అది మనం చెప్పం. అది చెప్పకుండా ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారంటే సెక్యూరిటీకి సంబంధించి టాపిక్ని తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారో నాకైతే అర్థం కాలేదు. నారా లోకేష్ గారు కూడా మరి ఈ టాపికే మాట్లాడారు సెక్యూరిటీకి సంబంధించే. ఆయన మాట్లాడిన తర్వాతే వీళ్ళు మిగతా వాళ్ళు కూడా దానికి కంటిన్యూస్గా వీడియోలు విశ్లేషణలు చేస్తూ ఉన్నారు. నారా లోకేష్ గారి ఉద్దేశం ఏమై ఉంటుందంటే నా అభిప్రాయం, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తర్వాత లాస్ట్ ఒక మాట మాట్లాడారు కదా, ఏది పవన్ కళ్యాణ్ గారి గురించి, కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అన్నారు కదా, దానికి సంబంధించి మాట్లాడినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఏమంటున్నారు ఇక్కడ, పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి సెక్యూరిటీ కన్నా పవన్ కళ్యాణ్ గారికి జెడ్ కేటగిరీ ఉంది, ఆయన కన్నా జెడ్ ప్లస్ కేటగిరీ జగన్ గారికి ఇచ్చామని చెప్పి ఈయన చెప్తా ఉన్నారు. ఎవరు, నారా లోకేష్ గారు. నాకు ఇక్కడ అర్థం కానిది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కల్పిస్తున్నారు అనేది నాకు అర్థం కాలేదు. అంటే వీళ్ళ లెక్క ప్రకారం, వీళ్ళు చెప్తున్న దాని ప్రకారమే నిజంగా నాకు అర్థం కాలేదు. అంటే వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఒక మంత్రికి కానీ ఒక ఎమ్మెల్యేకి కానీ సాధారణ సెక్యూరిటీ ఉంటుంది అని అన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఒక మంత్రే కదా, డిప్యూటీ సీఎం పదవి అనేటువంటి రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి పదవి కానే కాదు కదా, దానికి ఏం ప్రోటోకాల్స్ ఉండవు కదా, అది అలంకారప్రాయమైనటువంటి ఒక పదవే కదా. మరి అలాంటి వ్యక్తికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఎందుకు ఇస్తారో నాకు అర్థం కాలేదు. అంటే నాకు తెలియదు, ఎవరైనా తెలిసిన వాళ్ళంటే కామెంట్ చేయండి. మరి జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రానికి, అప్పుడు కేంద్రాన్ని అడిగి నాకు ప్రాణహాని ఉంది కాబట్టి నాకు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కావాలంటే కేంద్రం అప్పుడు సెక్యూరిటీ కల్పించింది. దానికి కారణాలు కూడా ఉన్నాయి కదా. అప్పుడు వైజాగ్లో కత్తితో దాడి చేస్తారు, వీళ్ళు ఏమన్నారు, కోడి కత్తి అన్నారు, అవమానపరిచారు. అంటే ఒక వ్యక్తి ప్రాణం అనేటువంటిది వీళ్ళకి చాలా చిన్నది, వాళ్ళకి నచ్చినటువంటి వ్యక్తి, వాళ్ళ విషయంలో ఏదైనా చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, అది పెద్దది, అంటే ప్రపంచం అంతా బద్దలైపోతుంది అనే విధంగా వాళ్ళు క్రియేట్ చేస్తారు. అదే కాకుండా ఇక మొన్న విజయవాడలో కూడా రాయితో కొడితే గులకరాయి అంటారు, సిమెంట్ వేసి కప్పేయాలి, పూర్తి చేయాలి అంటారు, నిలువున చీట్ చేయాలి అంటారు, బట్టలు ఊడదీసి కొట్టి తరిమి కొట్టాలి, రాష్ట్రం నుంచి పంపించేయాలి అని అంటారు, ఈ లోకంలోనే ఉండకుండా చేయాలంటారు, ఓడిపోయాడు కానీ చావలేదు అంటారు. అదే కాకుండా మొన్న ఇంటిపైన కూడా దాడి జరిగినటువంటి పరిస్థితి తాడేపల్లిలో, అక్కడికి వెళ్ళి టీడీపీ పార్టీ శ్రేణులు రెచ్చగొట్టే విధంగా మరి అక్కడ పాటలు పెట్టి డ్యాన్స్లు వేసి ఈలలు గోలలు ఏ రకంగా చేస్తారో మనం చూసాం. అంతకుముందు తిరుపతి లడ్డు వ్యవహారానికి సంబంధించి ఏమీ లేకపోయినా కూడా కొంతమంది అక్కడికి వెళ్ళి దాడి చేస్తే కూడా అడిగే నాదుడు లేనటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఖచ్చితంగా సెక్యూరిటీ అనేటువంటిది ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోరుకోవడంలో తప్పే ఉంది. పైగా ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి అందులో తప్పే ఉంది. తన ఇబ్బందులు తనకు ఉన్నాయి కాబట్టి సెక్యూరిటీ కావాలని కోరుకున్నారు. అది రాష్ట్ర ప్రభుత్వంగా ఎవరు వచ్చినా కూడా వాళ్ళ బాధ్యతగా ఆ వ్యక్తికి సెక్యూరిటీ కల్పించాల్సినటువంటి బాధ్యత ఎవరికైనా ఉంటుంది. అది కల్పించకుండా అబద్ధాలు, స్వయంగా రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత గారే అబద్ధాలు చెప్పారు. 986 మంది సెక్యూరిటీ ఉన్నారు, కోట్లలో ఖర్చు అవుతుందని చెప్పారు. మరి కోర్టుకు వెళ్ళిన తర్వాత ఏం చెప్పారు, అక్కడ 50 మంది సెక్యూరిటీని కల్పించాము, అక్కడ మేమే ఆయనకేం తక్కువ చేయలేదు, 30 లక్షల రూపాయలు ఖర్చు వస్తుందని చెప్పి అక్కడ మాట్లాడతారు. చూడండి ఎంత అబద్ధాలు. అంటే న్యాయస్థానంలోనేమో ఒక రకంగా మాట్లాడి ప్రజలనేమో ఇంకో రకంగా తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తారు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా చేశారు కదా, ఆయనకు ఏ రకంగా అయితే ఒక ఇద్దరినిచ్చారో, రోషయ్య గారికి ఒక ఇద్దరినిచ్చారో, ఆ రకంగా ఇస్తే సరిపోతుంది, ఏం పీకేయాలని చెప్పి సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పి మాట్లాడతారు వీళ్ళు. చూడండి ఎంత దారుణమో. ఇప్పుడు టీడీపీ పార్టీ కరడుగట్టినటువంటి
బీసీ రెడ్డి అన్నగారు కొన్ని వీడియోలు చేస్తూ ఉంటారు ఆయన వాళ్ళ పార్టీకి సంబంధించి. ఆయన తప్పేం లేదు, ఆయన అభిప్రాయాలు ఆయన పంచుకోవడం, వీడియోలు చేయడం తప్పేం లేదు. కానీ ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కొన్ని మాట్లాడినటువంటి భాష కరెక్ట్గా లేదనిపించింది. ఎందుకంటే ఆయన అట్లా మాట్లాడిన తర్వాత ఇటువైపు నుంచి కూడా అదే భాష వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, గొడవలు అయితే మళ్ళీ. ఇప్పుడు వీళ్ళు అధికారంలో కాబట్టి వీళ్ళు ఏమంటారు, అసభ్య పదజాలంతో దూషించారని చెప్పి మళ్ళీ కేసు పెడతారు, మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి. ఇప్పుడు వీళ్ళు మాట్లాడితేనే వీళ్ళ మనోభావాలు దెబ్బతినకూడదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం పీకాడని సెక్యూరిటీ కల్పిస్తున్నారు మీరు. జగన్ పీకేయండి సెక్యూరిటీ అంటున్నారు. ఎంత ఈజీ చూడండి. ఒక మనిషికి సెక్యూరిటీ తీసేయాలని చెప్పి, ఒక మనిషి అంటే లెక్క లేకుండా ఏం పీకాడు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కదా. 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేకుండా చేశారు కదా. మరి అది పీకినట్టే కదా వాళ్ళ భాషలో చెప్పాలంటే. 2019లో సింగిల్గా పోటీ చేస్తే చరిత్రలో ఎప్పుడు లేని విధంగా టీడీపీ పార్టీ ఓటమి పాలైపోయింది కదా. ఎప్పుడైనా అలాంటి ఓటమిని చవి చూసారా? లేదు కదా. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి పీకినట్టు కదా మీ భాషలో చెప్పాలంటే. అదేవిధంగా మొన్న 2024లో జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు పొత్తు పెట్టుకొని జగన్ గారి కన్నా ఎక్కువ సూపర్ 6 హామీలు ఇస్తామని చెప్పి హామీ ఇస్తేనే కదా మీరు గెలిచింది మొన్న. అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి కోసం 3 పొత్తు పెట్టుకుంటే తప్ప గెలవలేనటువంటి పరిస్థితే కదా. మరి ఇది పీకినట్టే కదా మీ భాషలో చెప్పాలంటే. మరి ఏం పీకలేడు అన్నప్పుడు పొత్తులు ఎందుకు? ఎవరికి వాళ్ళు సింగిల్గా పోటీ చేయొచ్చు కదా. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు కానీ విడివిడిగా పోటీ చేసి 175 నియోజకవర్గాలు ప్రతి ఒక్కరు పోటీ చేయొచ్చు కదా. ఎందుకు చేయలేకపోయారు? మరి దీన్ని పీకనట్ట. మరి ఏం పీకనిదే 40% ఓటింగ్ వచ్చిందా మొన్నటి ఎన్నికల్లో. మరి ఏమీ పీకలేదని మీరే చెప్తున్నారు కదా. మరి అలాంటి వ్యక్తికి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏముంది? ఆయన ఏం చేయలేడు కదా అసెంబ్లీకి వచ్చినా కూడా. కానీ భయం, ఇవ్వం. వస్తే ప్రశ్నిస్తాడు, ఇక్కడికి వస్తే మేము చెప్పిన హామీలన్నీ ఎండగడతాడు టైం ఇస్తే. కాబట్టి ఇవ్వకుండా ఇదే రకంగా చేయాలి అనేటువంటి ఒక భయం ఉందా లేదా మీలో? ఉంది. ఇప్పుడు మీరు ఏం పీకాడు అనేటువంటి మాటలు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఇటువైపు నుంచి కౌంటర్ ఏమొస్తుంది? గతంలో నారా లోకేష్ గారు ఎమ్మెల్యేగా లేని క్రమంలో, అంటే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉన్నటువంటి క్రమంలో అప్పుడు కూడా ఆయనకు సెక్యూరిటీ జెడ్+ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చారనేటువంటిది అందరికీ తెలుసు కదా. నారా భువనేశ్వర్ గారికి ఇచ్చారు, నారా బ్రాహ్మణి గారికి ఇచ్చారు, వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లోడి కూడా సెక్యూరిటీ కల్పించారు. దాని గురించి ఏమైనా అన్నారా? మరి మీరు మాట్లాడినటువంటి భాష వాళ్ళు మాట్లాడితే ఇది కరెక్టా? ఏం పీకాడనే భాష కరెక్టా? మరి ఇవన్నీ పీకినట్టా లేదా? ప్రజల కోసం ఏం చేశారని మీరు మాట్లాడతారు. ప్రజల కోసం ఏమీ చేయలేదా జగన్మోహన్ రెడ్డి గారు? 2014లో ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో ఎండగట్టేటువంటి ప్రయత్నం చేస్తే మరి భయపడి మైకులు కట్ చేయలేదా? ప్రజల కోసం మాట్లాడలేదప్పుడు. ఆ తర్వాత అక్కడి నుంచి ప్రజల కోసం, ప్రజల మధ్యన మరి రాయలసీమ నుంచి శ్రీకాకుళం వరకు ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రజల్లో తిరగలేదా? ప్రజల కోసం దీక్షలు చేయలేదా? రైతుల కోసం దీక్షలు చేయలేదా? మహిళల కోసం దీక్ష చేయలేదా? యువత కోసం దీక్ష చేయలేదా? నిరుద్యోగుల కోసం దీక్ష చేయలేదా? ప్రత్యేక హోదా కోసం దీక్ష చేయలేదా? చేశారు కదా. ఇదే ప్రత్యేక హోదాకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మాకు ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ చాలని చెప్పారా లేదా? పోలవరం ప్రాజెక్టు వాళ్ళు కేంద్రం చేపట్టాల్సినటువంటి ప్రాజెక్టు మేమే చేస్తామని చెప్పి చేతులకు తీసుకొని పోలవరం ప్రాజెక్టు ఆలస్యం కావడానికి కారణమయ్యారా లేదా? మరి ఇవన్నీ చేసింది ఎవరు? జగన్ గారు ప్రజల తరఫున ఏం చేయలేదని ఎట్లా మాట్లాడతారు? ప్రజల తరఫున చేశారు, ప్రజల కోసం పోరాటం చేశారు, ప్రజల మధ్యలో ఉన్నారు కాబట్టి, ప్రజలు గౌరవించారు కాబట్టి, ఆయన నమ్మారు కాబట్టి 2019లో భారీ స్థాయిలో గెలిపించారు. మరి ఏం పీకలేదని ఎట్లా అంటారు? అలాంటి వ్యక్తికి సెక్యూరిటీ ఎందుకని ఎట్లా అంటారు? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తికి కొన్ని కారణాలు ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, సెక్యూరిటీ కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది, కళ్ళ ముందే కనిపిస్తూ ఉంది కదా. అలాంటి వ్యక్తికి సెక్యూరిటీ పీకేయండి అని చెప్పి ఎట్లా మాట్లాడతారు? వీడు సైకో అని ఇట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? పైగా వీళ్ళు ఏమంటారు? టీడీపీ పార్టీ శ్రేణుల్లో మనోభావాలు దెబ్బతింటున్నాయి, చంద్రబాబు నాయుడు గారు బోలాశంకరుడు, ఆయన అడిగిన వాళ్ళందరికీ, బోలాశంకరుడు అంటే ఏంటి? అడిగిన వాళ్ళందరికీ వరాలు ఇస్తారు, అడగకపోయినా వరాలు ఇస్తారు. అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇట్లా వీళ్ళ మనోభావాలు పట్టించుకోకుండా ఇట్లే వదిలేస్తే కష్టం, కాబట్టి సెక్యూరిటీని పీకేయండి అని చెప్పే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు బోలాశంకరుడు అనేటువంటిది వీళ్ళ యొక్క అభిప్రాయం. బోలాశంకరుడు అంటే ఏంటి? అడగకపోయినా కూడా ఇవ్వాలి. మరి వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే ఇవ్వలేకపోతున్నారు కదా, సూపర్ 6 ఇస్తా అని చెప్పి అవే ఇవ్వలేకపోతున్నారు కదా. మరి అదేవిధంగా మంచోడైనా చెడ్డోడైనా ఎవరైనా సరే వాళ్ళకి చేసి పెట్టడమే బోలాశంకరుడు యొక్క లక్షణం. మరి మొన్న వైసీపీ పార్టీకి సాయం చేస్తే పాముకు పాలు పోసినట్లే అని చెప్పి ఎట్లా అన్నారు? మరి బోలాశంకరుడు అయితే అట్లా అనకూడదు కదా. రాజకీయాలు ఉన్నారు కాబట్టి కులం, మతం, రాజకీయం ఇవన్నీ ఏమి చూడకుండా వాళ్ళకి సాయం చేయాలి, వాళ్ళని ఆదుకోవాలి. అది కదా చేయాల్సింది. ఒక బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ రకంగా మాట్లాడితే అలాంటి వ్యక్తులు కూడా బోలాశంకరుడు అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి మీ గుండెల మీద చేయి వేసుకొని ఆలోచన చేసుకోండి.
నిజంగానే బోలా శంకరుడా, నిజంగానే అడగకపోయినా ఇస్తున్నాడా అనే దానికి సంబంధించి. సరే, పథకాలు అమలు చేయకపోవడానికి సంబంధించి కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటే ఓకే, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇవ్వలేకపోతున్నారని చెప్పండి. అది కొంత సరే, ఇది కన్విన్స్గా ఉంటుంది. సరే, నిజమేమోలే, కొంత గాడిలో పడిన తర్వాత ఇస్తారేమో అనుకునే అభిప్రాయం ఉంటుంది. అసలు టీడీపీ పార్టీ శ్రేణుల మనోభావాలు దెబ్బతినాల్సింది ఎక్కడ? మనం ఎన్నికలకు ముందు ఏం హామీలు ఇచ్చామో ఆ హామీలు అమలు చేయకుండా ఉన్నందుకు ప్రజలు మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి మా మనోభావాలు దెబ్బతింటున్నాయి. మీరు సూపర్ 6 పథకాలు అవి కాకుండా ఇంకా అనేక హామీలు ఇచ్చాం కదా, వాటి అన్నిటిని అమలు చేయండి. రైతులు అడుగుతున్నారు, మహిళలు అడుగుతూ ఉన్నారు, ఉద్యోగ వృత్తి అడుగుతూ ఉన్నారు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు కదా, వాటి గురించి అడుగుతూ ఉన్నారు. ఇట్లా వీటి గురించి అడగండి, వాటి గురించి ఒత్తిడి తీసుకురండి. అప్పుడు ఒత్తిడి తీసుకొచ్చి ఒక బోలా శంకరుడిలాగా చంద్రబాబు నాయుడు గారు అమలు చేసే విధంగా మీరు చేయగలిగితే అది రాష్ట్రానికి మంచిది. ఇప్పుడు మీరు మాట్లాడేది దీనివల్ల ఎవరికి ఉపయోగం? జగన్ గారిని తిట్టడం వల్ల ఎవరికి ఉపయోగం? మీరు ఆనందపడతారేమో, రాష్ట్ర ప్రజలకు ఏం ఉపయోగం? మీరు సెక్యూరిటీ పీకేసినా, రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలన్నా అది జనాలు చూసుకుంటారు. సెక్యూరిటీ విషయంలో అభిమానులు చూసుకుంటున్నారు. ఇప్పటికీ అంటున్నారు, మీరు సెక్యూరిటీ కల్పించినా కల్పించకపోయినా జగన్ గారిని కాపాడుకోవడం మా బాధ్యత, కంటికి రెప్పలా చూసుకుంటామని చెప్పి జగన్ గారి ఫ్యాన్స్ ఇప్పటికే చెప్తా ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రం నుంచి తరిమేయాలని దానికి సంబంధించి ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. ఇప్పుడు మొన్న ఏదో 11 సీట్లు వచ్చినాయని చెప్పి మీరు మాట్లాడుతున్నారు, కానీ 40% ఓటింగ్ ఉందనే సంగతి మర్చిపోకూడదు. ఆ 40% ఓటింగ్ ఉందంటే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ గారిని కోరుకుంటున్నారని దాని అర్థం. మీరేదో పొత్తులో పెట్టుకున్నారు కాబట్టి, పొత్తులో ఉన్నారు కాబట్టి గెలవగలిగారు, కానీ సింగిల్గా పోటీ చేసినటువంటి వ్యక్తి 175 నియోజకవర్గాల్లో ఒక్కడే పోటీ చేసి 40% ఓటింగ్ సంపాదించుకున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని రాష్ట్రం నుంచి తరిమేస్తామంటే మరి ఆ 40% జగన్ గారు కావాలని కోరుకున్నటువంటి ఆ ప్రజలు ఊరికే ఉంటారా? తిరగబడేటువంటి రోజు వస్తుంది. కాబట్టి ఈ మాటలు మంచిది కాదు. రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడకుండా ప్రజలకు ఉపయోగపడేటువంటి మాటలు మాట్లాడితే అందరికీ మంచిది, మీకు మంచిది, వాళ్ళకి మంచిది. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళని పీకిని పక్కన, మీరు మంచి పనులు చేస్తే వాళ్ళని పీకి పక్కన పెట్టి మళ్ళీ మిమ్మల్ని కుర్చీలో కూర్చోబెడతారు. సో చూద్దాం ఇంకా ఏమేమి మాట్లాడతారో. సో ఇది మొత్తానికైతే జగన్ గారి సెక్యూరిటీకి సంబంధించి వీళ్ళు ఏం పీకాడని చెప్పి సెక్యూరిటీ కల్పించాలి. చంద్రబాబు నాయుడు గారు అద్భుతాలు చేశారు, ఆయన పైన మావోయిస్టుల దాడి కూడా జరిగింది కాబట్టి ఆయనకు Z+ కేటగిరీ ఉండడం తప్పలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి ఏం పీకాడని చెప్పే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.